జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి రాష్ట్రం నుంచి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు వచ్చిన బాబు గారికి సహకరించండి అని ఐఏఎస్ అందరికి కూడా పవన్ కళ్యాణ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. అది స్వీట్ వార్నింగ్ అనుకోవచ్చు, లేకపోతే ఓన్లీ వార్నింగ్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అయిన ఒక్క ప్రశ్నకు కూడా ఇక్కడ ఉన్న ఐఏఎస్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అంటే ఒక్క ఆన్సర్ కూడా రాలేదు. చెమటలు పట్టిన వాళ్ళందరికీ. సో అసలు అక్కడ ఆయన ఏం మాట్లాడాడు? అప్పుల కుప్ప అంటే ఇప్పుడు ఏదైనా ఒక రాష్ట్రం పేరు వస్తుందని ఖచ్చితంగా ఏపీ అప్పుల ముందు గుర్తుకు వచ్చేది ఏపీ మాత్రమే. ఎందుకంటే ఏదో 100 కోట్లు, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణకు కూడా ఉంటది, ప్రతి రాష్ట్రానికి ఉంటది. ఓకే, ఇండియా మొత్తానికి కూడా అప్పు ఉంటది పక్క రాదు. అదొక నంబరు లేదు అంటే తెలిసిన నంబర్లే ఇవి బయటకు లక్షల ఇప్పటి వరకు అయితే 10 లక్షల కోట్లు. 10 లక్షల కోట్లని అధికారికంగా ఏం తెలవాల, జస్ట్ అదొక అజంప్షన్ అంతే. దానికన్నా మించి ఉండొచ్చు, దానికి 10 times ఉండొచ్చు కూడా. 10 లక్షల కోట్లు తూతూ మాత్రం ఇచ్చాడు. ఒక డౌట్, ఇప్పుడు 10 లక్షల కోట్లు అప్పు చేశారు కదా, ఓన్లీ ఆ ఉచిత పథకాలు తప్ప అక్కడ ఇంకేం చేశారు? పోలవరం కట్టారా, లేకపోతే అమరావతి చేశారా? క్యాపిటల్ రాలేదు. మరి ఎందుకు 3 రాజధానులు అన్నారు, ఒక్క రాజధాని లేదు? 10 లక్షల కోట్లు ఎందుకైనా ఓన్లీ ఉచిత పథకాలు? అదే కదా, ఓన్లీ జనాలకి ఏదైతే పథకాలు ఇచ్చారో వాటి అన్నింటినీ సక్రమంగా చేశారు తప్పించి ఏపీ రాష్ట్రానికి ఒక ఐటీ తీసుకురావడం కానీ మిగతా వాటిలో దేంట్లలో ఏమి పనులు అయితే చేయాలి. ఇంకోటి, సరే నువ్వు మంచి పనులు చేయలేవు, చెడ్డ పనులు ఎక్కువ. కాకినాడ పోర్టు మన అందరికి తెలుసు. దానికన్నా ముందు విశాఖ దగ్గర ఉన్న పోర్ట్స్, విజయవాడ, 4 దిక్కులు అన్ని ఏ పోర్ట్స్ అయితే ఉన్నారో వాటి అన్నిటి నుంచి రవాణా జరిగేది. కానీ ఈయన వచ్చిన తర్వాత 98% అంటే ఇక్కడ నుంచి జరగాలంట, ఓన్లీ కాకినాడ నుంచి. ఇక్కడ దోచుకోవడానికి కూడా ఎక్కువ దొరుకుతుంది. ఇంకోటి, అక్కడ అధికారులకి వచ్చేది వ్యాన్స్ వస్తూనే ఉంటాయి, ఎన్నని చెక్ చేస్తారు, ఎంత అని చెక్ చేస్తారు. ఇంకోటి అట్లా చాలా జరిగినాయి. కాకినాడ పోర్టు కానీ, ఎర్రచందన స్మగ్లింగ్ కానీ, ఇటు ఆడపిల్లలకు సంబంధించి కానీ కొన్ని ఏరియాస్లలో వాళ్ళపైన అరాచకాలు జరిగిన పట్టించుకోకపోవడం, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద రిస్టే ఉందన్నమాట. ఇన్ని జరుగుతున్నప్పుడు కలెక్టర్లు ఏం బీక్తున్నారు మీరు? అసలు మీరు ఏం పని చేస్తున్నారు? ఆయన మెల్లిగానే చెప్పారు, కానీ ఖచ్చితంగా ఆయన అన్న దాంట్లో పాయింట్ ఉంది. మీరు కలెక్టర్లు అయ్యింది అసలు ఏం చేస్తున్నారు? సరే, ఇదంతా పక్కకు పెట్టండి. ఒక మినిస్టర్ దగ్గరికి కాకుండా ఒక మినిస్టర్ అక్కడికి వెళ్ళేంత వరకు మీ దగ్గరికి రాకుండా అయితే ఉండదు. ఏదైనా వెళ్తుందంటే మీరు ఖచ్చితంగా సంతకం కావాలి. అలాంటప్పుడు నాదెండ్ల మనోహర్ అక్కడ దాకా వెళ్ళారు కదా, మరి ఆయన వెళ్ళేంత వరకు మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? సరే, ఆయన వెళ్ళి వచ్చిన తర్వాత 3 పోర్టులకు సంబంధించి 3 స్టాప్లు పెట్టారు. మరి అవన్నీ ఏమైనాయి? అట్లా చేసినప్పుడు ఇంకా రేషన్ బియ్యం ఎందుకు జరుగుతుందంట? మొన్న రీసెంట్ గానే డైరెక్ట్ గా ఈయన వెళ్ళి షిప్ ని సీజ్ చేశాడు. తర్వాత డైరెక్ట్ నాదెండ్ల మనోహరే పోయి ఓన్లీ కాకినాడ పోర్ట్ లో 3 చెక్ పోస్టులు పెట్టారు. అయినా కూడా ఇంకా అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. అంటున్నా, ఒక చెక్ పోస్ట్ కాకపోతే ఇంకో చెక్ పోస్ట్ దొరకాలి. అది జరగట్లేదు అంటే ఎవరో ఉన్నారు బ్యాక్ సైడ్ నుంచి సపోర్ట్ చేసేవాళ్ళు. మరి కలెక్టర్లలో ఆయన అడిగిన కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే, మీరు ఏం చేస్తున్నారు? మీ సంతకం లేకుండా ఏమీ జరగదు కదా, మీరు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారంటే నో ఆన్సర్. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇవన్నీ జరిగినాయి, అక్రమాలకు సంబంధించి ప్రతికి ఇట్లా రేట్ల ఉషించి ఇసుకని కూడా తీసుకెళ్లారు, ఇవన్నీ జరిగినాయి. మీరు అసలు ఏం చేస్తున్నారు? ఇప్పటికైనా గత ప్రభుత్వం గురించి వదిలేసి ఇప్పటికైనా ఏదైతే మనకి 10 లక్షల కోట్లు అని చెప్పేసి మనకు తెలిసిన నంబర్ ఉందో దాన్ని మనం భర్తీ చేద్దాం. తొందరగానే అప్పుల పాలు లేకుండా అప్పులన్నీ క్లియర్ చేద్దాం. మనం చేయగలిగినంత ఖచ్చితంగా చేద్దాం. కానీ మా ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన ప్రభుత్వంలో ఏం జరిగింది అనేది పక్కకు పెట్టేయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేయండి. చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తేనే మన రాష్ట్రం ముందుకెళ్తుంది, లేకపోతే ఇంకా అంతే. జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాష్ట్రం మొత్తం కూడా అప్పులైపోయింది. ఆయన ఓన్లీ రాష్ట్రాన్ని మంచిగా అప్పగించాలంటే లేదు, అప్పులు అప్పచెప్పి ఆయన వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏంటంటే సుస్థిర పాలన కోసం ఆయన ట్రై చేస్తున్నాడు. ఆయన విజన్ ఎట్లా ఉంటుందో తెలుసు, ఆయన పరిపాలన ఎట్లా ఉంటుందో అందరికీ కూడా తెలుసు. సో అలాంటి వ్యక్తికి మీరు కొంచెమైనా తోడ్పాటు అందిస్తే ఆయన ఇంకా అద్భుతాలు సృష్టించగలడు. సో అలాంటి మనిషికి మీరు తోడ్పాటు అందించండి అనే విధంగా పవన్ కళ్యాణ్ అయితే చెప్తున్నాడు. సో మరి ఇప్పటి నుంచి అయినా వాళ్ళు సరిగ్గా వార్నింగ్ అనుకుంటారా లేకపోతే సీరియస్ వార్నింగ్ అనుకుంటారా, అది వాళ్ళ ఇష్టం. ఇంకా కానీ ఆయన మాత్రం ఇంకొక మాట కూడా చెప్పాడు, ఇప్పుడు మాత్రం జస్ట్ ఇలా చెప్పి వదిలేస్తున్నా, నెక్స్ట్ టైం నుంచి సీరియస్ యాక్షన్స్ తీసుకుంటాం అన్నారు.